మన మల్టీ ఛాంప్లో ఇవాల్టి స్పెషల్ చాలా చాలా టేస్టీగా అథెంటిక్గా ఉండే బీరకాయ పొట్టు పచ్చడి. అయితే ఈ బీరకాయ పొట్టు పచ్చడిని చిన్న చిన్న చిట్కాలు యూజ్ చేసి మరింత రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ఈ బీరకాయ పచ్చడి కోసం ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఇందులో సుమారుగా ఒక టేబుల్ స్పూన్ వరకు, టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ని కాస్త వేడెక్కనిద్దాం. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోనే 5 పచ్చిమిరపకాయలు, కారం గల పచ్చిమిరపకాయలు 5 ఈ చిన్న ముక్కలుగా తరిగేసుకొని వేసుకొని లో ఫ్లేమ్లో కాసేపు వేగనిద్దాం. అదే మీకు ఇంకా స్పైసీగా తినాలంటే కనుక ఇంకొంచెం ఎక్కువ వేసి చూసారు కదా. పచ్చిమిరపకాయలు అనేది వేగాయి కదా లైట్గా. ఇప్పుడు 1/2 కిలో వరకు బీరకాయలు తీసుకొని చెక్కు తీసేసుకోండి. చూడండి, చెక్కుకి కాస్త గుజ్జుండేటట్టు తీసుకోండి. చూసారా, మరీ చెక్కు కొంచెం లైట్గా కాకుండా ఇలా ముదురుగా అంటే కొంచెం దళసరిగా చెక్కు తీసుకోండి. చెక్కు తీసుకుని ఈ విధంగా ఇందులో వేసుకుందాం. దాంతోపాటు ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడంత ఉప్పు, అదేవిధంగా 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని బీరకాయని లో ఫ్లేమ్లో చక్కగా వేగనిద్దాం. చూసారు కదా, బీరకాయలన్నీ లో టు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకునేసరికి చక్కగా వేగాయి కదా. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని ఈ బీరకాయ ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అదే బాండీలో జస్ట్ 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని కాస్త అయితే వేడెక్కనిద్దాం. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో 3 టమాటోలు, అంటే మీడియం సైజ్ టమాటోలు, మరీ పెద్దవి కాదు అదే మరీ చిన్నవి కాకుండా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటినన్నింటినీ ఒకసారి కలిపేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని వీటన్నింటినీ బాగా మగ్గనిద్దాం. చూసారు కదా, ఇక్కడైతే 50 to 60% వరకు మగ్గింది కదా. ఇప్పుడు ఇందులోనే కాస్తంత చింతపండు, ఇవ్వండి, జస్ట్ 3 రెబ్బలు అలా వేసాను. 1/2 టీ స్పూన్ వరకు కారం, అంటే పచ్చడికి కొంచెం కలర్ రావడానికి, అదేవిధంగా కొంచెం స్పైసీగా ఉండడానికి వేసుకొని ఇప్పుడు ఇంత బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకోసారి మూత పెట్టి ఇంకా కంప్లీట్గా మగ్గనిద్దాం. చూసారు కదా, టొమాటో ఇంత కంప్లీట్గా మగ్గిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకుని దీని అంతటిని కంప్లీట్గా చల్లారనిద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా వేయించుకొని చల్లార్చాం కదా ఆ టొమాటో గుజ్జుని అంతటిని అయితే వేసేసుకుందాం. ఇందులోనే కాస్తంత పచ్చి కరివేపాకు, అలాగే 7-8 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దీన్ని అంతటినైతే ఫైన్గా గ్రైండ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఇదైతే ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసేసుకున్నాం. చూసారా ఎంత చక్కగా తయారైందో. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా బీరకాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, జీలకర్రని వేసి వీటన్నింటినీ వేసి వీటిని మాత్రం ఫైన్ పేస్ట్లా కాకుండా పల్స్లో, ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, బుర్ 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 అంటూ గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా పల్స్లో అంటే ముక్కలు కాస్త నోటికి తగిలేటట్టుగా గ్రైండ్ చేసుకున్నాం. చూసారు కదా, ఈ విధంగా ముక్కలుగా చూసారా, నేను చెప్పాను కదా మధ్య మధ్యలో ముక్కలు తగలాలని. చూడండి చక్కగా తగిలాయి కదా. ఇప్పుడు దీన్ని అంతటినీ ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకున్నాం. చూసారు కదా, ఈ పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి పోపు వేసుకున్నాం. ఇప్పుడు మనం చేసుకున్న చట్నీకి పోపు వేయడానికి ఈ విధంగా ఒక గిన్నెలో 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు శనగపప్పు, అదేవిధంగా 1/2 టీ స్పూన్ వరకు మినపప్పుని వేసుకుందాం. వాటితో పాటు 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో వేగనిద్దాం. ఇలా వేగాయి కదా, ఆవాలు జీలకర్ర చిట్పట్లాడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకుని ఈ పోపునంతటిని చట్నీలో కలిపేసుకుందాం. ఈ విధంగా పోపు వేసుకున్న తర్వాత దీన్ని అంతటిని ఒకసారి బాగా కలిపేసుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన బీరకాయ పొట్టు పచ్చడి రెడీ. మరి మీకు కూడా నచ్చిందా? మీకు కూడా నచ్చితే కనుక తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి.